కార్తీక పౌర్ణమి కావడంతో రమాదేవి, రోజా, నిషా వీళ్ళందరూ కలిసి ఉదయాన్నే తెల్లవారుజామున 3 గంటలకి నిద్రలేచి తలస్నానం చేసి భోజనం చేసి రోజంతా కూడా ఉపవాసం చేస్తూ ఉంటారు. ప్రేమ్ ఇదంతా కూడా తెలుసుకొని చామంతియే తనకు భార్యగా రావాలని చెప్పి పూజ చేయాలన్న ఉద్దేశంతో తను కూడా తెల్లవారుజామునే తలస్నానం చేసి భోజనం చేసి రోజంతా కూడా ఉపవాసం ఉంటూ ఉంటాడు. చామంతితో ఈ విషయం గురించి చెప్తూ, నువ్వు కూడా నా కోసం ఉపవాసం చేస్తావు కదా అని చెప్పి అంటూ ఉంటే, నాకేం అవసరం బాబు, నేను చెయ్యను అని చామంతి అంటూ ఉంటుంది. నువ్వు కనుక నా కోసం ఉపవాసం చేయకపోతే ఈ ఉపవాసం ఆమరణ నిరాహార దీక్ష అవుతుంది. నీ ఇష్టం, నువ్వే ఆలోచించుకో. నా కోసం నువ్వు కూడా ఈరోజు ఉపవాసం ఉంటావో లేకపోతే నేను ఆమరణ నిరాహార దీక్ష చేసే వరకు ఎదురు చూస్తావో నీకే వదిలేస్తున్నానని చెప్పి ప్రేమ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక దాంతో చామంతి, ఇదేంటి ప్రేమ్ బాబు నన్ను ఇలా ఇరకాటంలో పడేశారు అని చెప్పి చామంతి కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక తను కూడా ప్రేమ్ కోసం ఉపవాసం ఉండాలని నిర్ణయించుకొని తెల్లవారుజామున 3 గంటలకు చామంతి కూడా భోజనం చేస్తూ ఉంటుంది. నిషా భోజనం చేసిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవడం కోసం అని చెప్పి కిచెన్ వైపు వస్తూ ఉంటుంది. ఇక అక్కడ చామంతి భోజనం చేయడం చూసి, ఇదేంటి ఈ టైంకి ఇదెందుకు భోజనం చేస్తుంది, ఒకవేళ కొంపు తీసి ప్రేమ్ కోసం ఇది కూడా పౌర్ణమి రోజున పూజ చేస్తుందా ఏంటి, ఎట్టి పరిస్థితుల్లోనూ దీని పూజ జరగనివ్వను, ప్రేమ్ ఎప్పటికైనా నాకే సొంతం కావాలని చెప్పి నిషా అనుకుంటుంది. ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ టైంకి జగదీష్, హర్ష, అరుణ్ వీళ్ళంతా కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటారు. చంద్రిక, చామంతి వీళ్ళిద్దరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి వాళ్ళకి వడ్డిస్తూ ఉంటారు. నిషా కావాలని చామంతిని అందరి ముందు ఇరికిస్తూ, చామంతి అంకుల్కి ఏదైనా పెట్టే ముందు నువ్వు టేస్ట్ చేయాలి కదా, మరి ఈరోజేంటి డైరెక్ట్గా అంకుల్కి పెట్టేశావు, ఒక్క నిమిషం ఆగండి అంకుల్, మీరు తినకండి, ఇది తిని టెస్ట్ చేసిన తర్వాతే మీరు తినాలి అని చెప్పి నిషా అంటూ ఉంటుంది. ఇక దాంతో చామంతి కంగారు పడిపోతూ, నేను తినలేను నిషా అమ్మ అని చెప్పి అంటూ ఉంటే, ఎందుకు తినలేవు, ప్రతిరోజు తింటావు కదా, మరి ఈరోజు ఎందుకు తినడం లేదు అంటే, ఈరోజు నువ్వు కూడా ఉపవాసం ఉంటున్నావా అని చెప్పి నిషా అంటూ ఉంటుంది. ఇక దాంతో చామంతి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోవడంతో, ఆంటీ చూసారా, ఇది కూడా ఉపవాసం ఉంటుందట, ఉపవాసం ఉండాల్సిన అవసరం దీనికేంటి ఆంటీ అని చెప్పి నిషా అంటూ ఉంటే, అప్పుడు హర్ష, అదేంటమ్మా అలా మాట్లాడతావో, తను కూడా నీలాగా పెళ్ళి కావాల్సిన ఆడపిల్లే కదా, నీకు ఎలాగైతే మంచి భర్త రావాలని ఉంటుందో చామంతికి కూడా ఉంటుంది కదా అని చెప్పి హర్ష అంటూ ఉంటాడు. అంకుల్, ఈ చామంతి మంచి భర్త రావాలని కోరుకుంటుందో లేదంటే నాకు కాబోయే భర్తను లాగేసుకోవాలనుకుంటుందో ఎవరికి తెలుసు అంకుల్ అని చెప్పి నిషా అంటూ ఉంటుంది. ఇక దాంతో నిషా అమ్మ, దయచేసి అలా మాట్లాడకండి, నేను ఆ ఉద్దేశంతో ఎప్పుడూ కూడా ఆలోచించలేదు, మీ కాబోయే భర్తను లాగేసుకోవాలని నేను ఎప్పుడూ అనుకోలేదు అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. మరైతే నువ్వు కూడా ఇప్పుడే ఉపవాసం ఉండడం ఏంటి, మర్యాదగా నీ ఉపవాసం ఇంతటితో ఆపేసేయ్, నువ్వేమీ పూజ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి నిషా అంటూ ఉంటుంది. నువ్విలా మాట్లాడడం కరెక్ట్ కాదు నిషా అని చెప్పి హర్ష అంటూ ఉంటాడు. ఇక దాంతో రమాదేవి, నువ్వు కూడా దానికే సపోర్ట్ చేస్తావేంటి హర్ష, నిషా అన్నట్టుగా ఇది నిజంగానే ప్రేమ్ కోసమే ఉపవాసం ఉంటుందేమో ఎవరికి తెలుసు అని చెప్పి రమ అంటూ ఉంటే, మనకిష్టమైంది మనం ఊహించుకోవడం కరెక్ట్ కాదు రమ అని చెప్పి హర్ష అంటూ ఉంటాడు. సరే హర్ష, ఇది ప్రేమ్ కోసం చేయడం లేదు, కాబోయే భర్త కోసం చేస్తుంది, మరైతే ప్రేమ్ మీద దీనికి ఎటువంటి ఆశ లేకపోతే ఇప్పుడే నువ్వు చూసిన పెళ్లి సంబంధాన్ని చేసుకుంటానని మాట ఇవ్వమని చెప్పు అని రమాదేవి అంటూ ఉంటుంది. ఇక దాంతో హర్ష, తప్పకుండా చామంతి
ఎప్పటికైనా నేను చూసిన సంబంధాన్ని పెళ్లి చేసుకుంటుంది. అమ్మ చామంతి అవును కదా అని చెప్పి అంటూ ఉంటే, అయ్యగారు మీరు నాకు చదువు చెప్పించి నాకు జీవితాన్ని ప్రసాదించారు. నా జీవితానికి సంబంధించిన వరకు ఏది కరెక్టో ఏది రాంగో మీరు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి నా పెళ్లి విషయంలో ఖచ్చితంగా మీ నిర్ణయానికి నేను విలువిస్తాను అయ్యగారు అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. ఇక దాంతో రమాదేవి దొరికావే, హర్ష నోటితోనే నిన్ను పెళ్ళికి ఎలా ఒప్పించానో చూడు. ఆ గుణగాడిని తీసుకువచ్చి త్వరలో నీ పెళ్లి చేస్తాను అని చెప్పి రమాదేవి నిషాతో, నిషా ఇప్పుడు నీకు ఓకే కదా, ప్రేమ్ గురించి నువ్వేం కంగారు పడకు, చామంతి పెళ్లి బాధ్యత మాది. మీ మామయ్య నేను ఇద్దరం కలిసి త్వరలో ఒక మంచి సంబంధం చూసి చామంతికి పెళ్లి చేస్తాము అని చెప్పి రమాదేవి అంటూ ఉంటే, సరే ఆంటీ, అయితే నాకు ప్రేమ్కి పెళ్లి జరిగే కంటే ముందే ఈ చామంతికి పెళ్లి జరిపించేయండి, అప్పుడు నాకు ఎటువంటి టెన్షన్ ఉండదు అని చెప్పి నిషా అంటూ ఉంటుంది. ఇదంతా వింటున్న ప్రేమ్ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. చామంతి ఎప్పటికైనా నా భార్య అవుతుంది, కావాలని చామంతిని బాధ పెట్టడానికి ఈ దొంగ మొహంది నాన్న ముందు ఇరికించేసింది అని చెప్పి ప్రేమ అనుకుంటాడు. చామంతి ఏడుస్తూ కిచెన్లోకి వెళ్ళిపోతుంది. రోజంతా అందరూ ఉపవాసం ఉన్న తర్వాత రాత్రికి గుడికి వెళ్ళి దీపాలు వెలిగించి కోనేటిలో వదిలేస్తారు. ఇక అప్పుడు చామంతి కూడా కోనేటిలో దీపాలు వెలిగించి వదిలేస్తుంది. గుడిలో ప్రేమ్ చామంతితో మాట్లాడుతూ, చామ్, నా కోసం ఉపవాసం ఉండి అందరి చేత ఎన్నో మాటలు పడ్డావు, సారీ చామ్, ఇదంతా నా వల్లే అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు. బాబు దయచేసి ఇప్పటికైనా నన్ను వదిలేయండి, నా మా నాన్న నన్ను బతకనివ్వండి అని చెప్పి దండం పెడుతూ ఉంటే, చామ్, నువ్వు నా కోసం ఉపవాసం ఉన్నావు, నేను కూడా నీ కోసం ఉపవాసం ఉన్నాను, ఆ దేవుడు ఖచ్చితంగా మన ఇద్దరిని త్వరలోనే ఒకటి చేస్తాడు అని చెప్పి అంటూ ఉంటే, బాబు ప్లీజ్ బాబు, ఎవరైనా చూస్తే మళ్ళీ గొడవలు అవుతాయి, దయచేసి అలా మాట్లాడకండి, నేను ఉపవాసం ఉన్నది మీకోసం కాదు, నేను ఉపవాసం ఉండకపోతే పూజ చేయకపోతే మీరు నిరాహార దీక్ష చేస్తానన్నారు కదా, అది జరగడం ఇష్టం లేకే నేను ఈ ఉపవాస దీక్ష చేశాను, అంతేకాని మీరు నా భర్తగా లభించాలని నేను ఎప్పుడూ కూడా కోరుకోలేదు అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. ఇక దాంతో ప్రేమ్, మొత్తానికి నా కోసం ఉపవాసం చేశావంటే నేనంటే ఇష్టం ఉన్నట్టే కదా చామ్, అది చాలు నాకు అని చెప్పి ప్రేమ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రమాదేవి హర్షతో, హర్ష, చామంతి నువ్వు తీసుకొచ్చిన సంబంధాన్ని చేసుకుంటానని మాటిచ్చింది కదా, నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు, అతనికి చామంతి అంటే పిచ్చి, అతను కూడా చామంతి చదివే కాలేజీలోనే చదువుతున్నాడు, వాళ్ళది కూడా మనలాగే డబ్బున్న కుటుంబం, ఆ కుటుంబానికి చామంతి కోడలుగా వెళ్తే చామంతి జీవితం బాగుంటుంది అని చెప్పి వాళ్ళ నాన్నగారు జైలర్ త్రిపాఠి అంటూ గుణ గురించి రమాదేవి హర్షకు చెప్తూ ఉంటుంది. డబ్బున్న కుటుంబం అంటే అతను కూడా చామంతిని ప్రేమిస్తున్నాడంటే అంతకంటే కావాల్సింది ఏముంది రమా, అతనితో చామంతి జీవితం బాగుంటుందంటే ఖచ్చితంగా చామంతిని పెళ్ళికి ఒప్పిస్తాను అని చెప్పి హర్ష అంటూ ఉంటాడు. ఇక దాంతో రమాదేవి గుణాని ఇంటికి రమ్మని చెప్తుంది. గుణ ఎంతో వినయంగా హర్ష ముందు నటిస్తూ ఉంటాడు. నమస్కారం అంకుల్, నాకు చామంతి అంటే చాలా ఇష్టం, మొదటి చూపులోనే తనను ప్రేమించడం మొదలుపెట్టానంటూ తనని నాకిచ్చి పెళ్లి చేశారంటే జీవితాంతం గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను అని చెప్పి గుణ హర్షవర్ధన్కి మాటిస్తాడు. ఇక దాంతో హర్ష గుణ నిజంగానే మంచివాడని నమ్ముతూ చామంతికి గుణకి పెళ్లి చేస్తానని మాటిస్తాడు. ఇక దాంతో చామంతి పెళ్ళికి అడ్డు చెప్పలేక ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. మరోవైపు ప్రేమ్ కూడా గుణకి చామంతికి పెళ్ళన్న విషయం తెలుసుకొని ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటాడు. ఈ విషయం హర్షకు చెప్పాలని, గుణ మంచివాడు కాదన్న నిజాన్ని బయట పెట్టాలని ప్రేమ్ అనుకోవడంతో ఇకప్పుడు రమాదేవి ప్రేమ్ నోరు కట్టేస్తూ, రే ప్రేమ్,
నువ్వు కనుక చామంతి పెళ్ళి చెడగొట్టాలని చూస్తే నేను ఆత్మహత్య చేసుకొని చనిపోతాను అని చెప్పి బెదిరిస్తూ ఉంటుంది. ఇక దాంతో ప్రేమ్ ఏమీ చేయలేక ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటాడు. చంద్రిక ప్రేమ్కి ధైర్యం చెప్తూ ఉంటుంది. అమ్మగారు చామంతిని ఎలాగైనా సరే ఇంటి నుండి వెళ్ళగొట్టాలని చెప్పి బలవంతంగా గుణతో పెళ్లి ఫిక్స్ చేశారు. చామంతిని కాపాడేది కేవలం నువ్వే బాబు. ఎలాగైనా సరే నువ్వు చామంతిని పెళ్లి చేసుకోవాలి. అప్పుడే చామంతి జీవితం నాశనం అవ్వకుండా ఉంటుంది అని చెప్పి చంద్రిక ప్రేమ్కి చెప్తూ ఉంటుంది. ఇక దాంతో ప్రేమ్ చామంతి జీవితం నాశనం అవ్వకుండా ఉండడం కోసమని చెప్పి అర్ధరాత్రి పూట నిద్రపోతున్న చామంతి మెడలో ప్రేమ్ 3 ముళ్ళు వేసేస్తాడు. ఇక ఆ విధంగా ప్రేమ్ చామంతి మెడలో తాళైతే కట్టేస్తాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.